మీ పేరండి? చంద్ర సార్. చంద్ర. ఎందుకు వచ్చారు మీరు? డిమార్ట్కి వచ్చినాం సార్. సామాన్ కొనుగోలుకి వచ్చాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకి బడ్జెట్ పెడుతుంది. అవును సార్. ఇప్పుడు ఫస్ట్ నుంచి. ఓకే సార్. సో దాంట్లో మీరంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంతకు ముందు కానీ బడ్జెట్ తక్కువ అని చెప్పి ఇంతకు ముందు తగ్గించారు ఒక నెల. ఇప్పుడు 2 నెలలు మళ్ళీ ఒక 250 రూపాయలు పెరిగింది అన్ని దాని మీద. ఒకటి పెరిగిపోయింది. అంటే ఎక్కువ ఒక 3 వస్తువులు చెప్పండి, దేని బాగా కాస్ట్లు ఉన్నాయి? ఆయిల్, కారం పొడి. మీ జీతం సంబంధించి మీ జీతానికి సరిపడుతుందా? సరిపోదు అంటే సరిపోతుంది. అది సరిపోకూడదు అంటే ఇంకెట్లయితుంది? ఇంకా కష్టాల్లో ఇంకా అయ్యలేదు. ఇంకా అంటే ఒకప్పుడు ధరలకి జీతం పెరిగిందా? మరి మీకు పెరిగింది. జీతం పెరిగిందా? అంటే కాస్ట్ కూడా ఇక్కడే ఉన్నాయి కదా? ఎక్కువ ఉన్నాయి సార్. ఏం చేయాలంటారు మీరు? మనం ఏం చేసేకి లేదు. ప్రభుత్వం అంతా చెప్తారు, మనం ఏం చెప్పేస్తాం. ప్రభుత్వం ఏం చేసినా ఇటు తగ్గిరు అయ్యలేదు. ఇంకా ఇది మొత్తం చెప్తారు కానీ ఇంకా ఆడాడే వాళ్ళకి సరిపోతుంది. ఇంతవరకు రానిరు వాళ్ళు. ఆ బంగారం అంతా ఇంక వాళ్ళు డబ్బున్న వాళ్ళు కొంటారు. డబ్బులు అయిన వాళ్ళు ఇంకెవరు కొనేటట్లు సంవత్సరం లేదు. ఇంకా అది మన బంగారు కొనేటట్లు లేదు, ఏం లేదు. మనం అంతే. ఇంకా ఏం కోరుతుంటే వాళ్ళు తగ్గిస్తారు సార్. ఈ మధ్యలో వాళ్ళు తగ్గిరు. వాళ్ళు అని చెప్తారు వాళ్ళు దాంట్లో లైవ్లో. వీటి మధ్యలో వాళ్ళు తగ్గిరు కదా, దాన్ని ఏం చేస్తాం? మనం ఏం చేసేయలేదు. మామూలు పెరిగితే సార్, జనాభా ఎక్కువైతే పెరుగుతుంది. అది ఆటోమేటిక్గా ఆడగానే పెరుగుతుంది. ఇప్పుడు ఎవరు తక్కువ, అందరూ అంతే ఉండదు. 1 లీటర్ వచ్చేసి ఒకరు తీసుకునే ఉంటుంటారు అంతే. ఇంకా ఏం కంట్రోల్ చేయలేదు. ఏం కథ మన మీద దొబ్బేస్తారు. మనకు అంతే చెప్తారు అంతే. ప్రభుత్వం ఉండదు, ఏముండదు, మన మీద దొబ్బేస్తారు. వాళ్ళ మధ్యలో మంచిగా ఉంటారు. ఇంకా అంతేగాని ప్రభుత్వం ఎవరు ఏం చేయలేరు. యా సీఎం వచ్చినా ఎవరు ఏం చేయలేరు. మన మీద మాత్రం పక్క. ఒకరికి 90 పోపిస్తే వాళ్ళు 10 మందికి కుప్పేస్తారు. మనమే బుకరగా అయిపోతాం అంతే. అంటే ఇప్పుడు మన జీతం పెరగట్లేదు, సరుకుల ధరలు పెరుగుతున్నాయి కదా? జీతం పెరగలేదంటే నువ్వు పల్లెటూరులో బతుకుపో, నువ్వు ఇంటికి వస్తావు అంతే. మళ్ళీ నీ స్థలంలో నువ్వు బతుకు. సిటీలో వచ్చి మామూలుగా పెరిగేది ఎవరైనా కానీ పెరిగేది అంతే. ఇంకా నువ్వు సిటీకి ఇంటికి వస్తావు, పనిలోకి వస్తావా? నువ్వు పల్లెటూరులో బతుకు అంతే. ఇంటికి వస్తే ఏమి చేసేవి ఎవరు లేరు అంతే. ఓకే, థ్యాంక్ యూ.